డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్ దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధవనం చేశారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదు అన్నదే రాజకీయ పార్టీల ఆలోచనని మండిపడ్డారు. బీఎస్సీ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని అభిప్రాయపడ్డారు. కులాల మధ్య వ్యత్యాసం లేదని, ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై 371 ప్రకారం జోన్ డీలో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని, కుట్ర అని, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని పేర్కొన్నారు. మాదిగలు కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. 30 ఏళ్ల నుంచి సమస్య రగులుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర, రేణుకుమార్, వేణుగోపాల్, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్యంగా గత 30 ఏళ్లుగా అవసరం లేదా గత 30 ఏళ్లుగా 59 కులాల మధ్య ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని, అన్నదమ్ముల్లా పంచుకోవాలి, ఆత్మబంధువుల్లా కలిసి ఉండాలనే దానికి అన్ని పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత 30 ఏళ్ళుగా ఈ సమస్య చాలా సీనియర్ సమస్య, 3 రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ 30 ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు. కారణం ఏంటంటే దళితులకు ఈ సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయ అధికారం అడుగుతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి. ఆ కొట్లాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి, పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు. బీఎస్పీ మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు. బీఎస్పీ కూడా దీనికి పరిష్కారము గత 30 ఏళ్ల క్రితం నుండి నేను చెప్తున్నాను, 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య, ఇది దేశ సమస్య కాదు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడే సమస్య ఇది. కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది. ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డది తప్ప మాలల వల్ల ఏర్పడలేదు, లేదా మాదిగల వల్ల ఏర్పడే సమస్య కాదు. ఇది పాలకుల తప్పిది. దానికి మాదిగలు కొట్లాడుకునే సమస్యగా మార్చారు దీన్ని. సో ఈ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి కూడా మాదిగల మధ్య, ఇతర కులాల మధ్యనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేవలం ఒక ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయాలి ఏమని, ఈ వర్గీకరణ సమస్యను మేము జోనల్ సిస్టంలో పెడతాము, 371D ప్రకారంగా మేము జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖ రాసి ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి క్యాబినెట్లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి 371Dలో అమెండ్మెంట్ చేసి పంపిస్తారు. అంతే, ఇంకేముండదు దీంట్లో. దీనికి పార్లమెంట్లో చట్టంతో పని లేదు, 341తో పని లేదు, అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, లేదంటే ఏ రాజకీయ పార్టీ సపోర్ట్తో పని లేదు, లేదంటే ఏ కుల సంఘంతో సపోర్ట్తో పని లేదు. ఇది చాలా సింపుల్గా 3 రోజులలో అయిపోయే సమస్యను 30 ఏళ్ళుగా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యని ఇప్పుడు దేశ సమస్యగా చిత్రీకరించి తప్పుడు సుప్రీంకోర్టు తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు విధానాలని, రాజ్యాంగ వ్యతిరేక విధానాలని సుప్రీంకోర్టు ఇలా తీర్పు రూపంలో, అది తీర్పు కాదు, అది కుట్ర. అది తీర్పు కాదు, అది కుట్ర. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చిన వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఇచ్చిన తీర్పు. అది దాన్ని మనం తీర్పు అనడం కంటే కూడా వాళ్ళు ఇచ్చిన కుట్ర అని చెప్పాలి. ఆ కుట్ర ఫలితంగా సుప్రీంకోర్టు మళ్ళీ మాదిగల్ని పర్మనెంట్గా
విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ కలపాలి. వాళ్ళని కలిపే ప్రోగ్రాంలో భాగంగా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకుందాం, ఎట్లా కలిసి ఉందాం, ఎట్లా కలిసి పోరాటం చేద్దామనే డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి. సో కాబట్టి మాదిగా ఈ అంటరాని కులాలు ఈ దేశంలో దాదాపుగా 1200కు పైగా అంటరాని కులాలు అన్నీ కూడా ఒకటే. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వేరు కాదు, అంతరం ఒకటే. అది ఎన్ని కోట్లు సంపాదించినా వాడు అంటరానోడే, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అంటరానోడే, వాడి హోదా అంటరానితనం అనే హోదా రాష్ట్రపతి స్థాయిలో ఉన్న ప్రొఫెసర్ అయినా డాక్టర్ అయినా పెద్ద అయినా అంటరాని వాడికినే ఈ దేశంలో ముద్ర ఉంది. అది పోనంత కాలం ఈ దేశంలో అంటరాని కులాలందరూ ఒకటే, వేరు కాదని చెప్పేసి ఇవాళ ఘంటాపదంగా నేను చెప్పదలుచుకున్నా. సుప్రీంకోర్టు వీళ్ళు వేరు అని చెప్పింది, ఇది తప్పు అని చెప్పదలుచుకున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాలనుకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విధానానికి వ్యతిరేకమని చెప్పదలుచుకున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అది మనవాద తీర్పు, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రఫలితంగా ఇచ్చిన తీర్పు. దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దాం. మాదిగల సమస్యను పరిష్కరించుకొని కలిసి అంబేద్కరిజాన్ని ముఖ్యంగా అధికారం వైపు వెళ్దామని చెప్పేసి కోరుతున్నాం. జై భీమ్. జై భీమ్. జై